రాష్ట్రంలో గ్రౌండ్ వాటర్ గరళంగా మారుతోంది. తాగే నీటిలో మోతాదుకు మించి నైట్రేట్, ఫ్లోరైడ్, టీడీఎస్ వంటి ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని ప్రభుత్వానికి భూగర్భ జలవనరుల శాఖ నివేదిక ఇచ్చింది. నల్గొండను ఇంకా ఫ్లోరైడ్ శాపం వీడలేదు. కొత్త వరంగల్లోనూ 1.5 mg దాటిన పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో భూగర్భ జలాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ నివేదికలు ఆందోళనకర విషయాలను బయటపెట్టాయి. ప్రధానంగా హైదరాబాద్, వరంగల్, జోగులాంబ గద్వాల, నల్గొండ వంటి జిల్లాల్లో వాటర్ పొల్యూషన్ డేంజర్ లెవెల్లో ఉంది. నైట్రేట్లు, ఫ్లోరైడ్, అధిక టీడీఎస్ మోతాదులు అనుమతించదగిన స్థాయిని దాటిపోయాయి. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల కింద కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉంది. భూగర్భ జలవనరుల శాఖ ప్రభుత్వానికి తాజాగా నివేదిక ఇచ్చింది. పారిశ్రామికీకరణ, మితిమీరిన ఎరువుల వాడకంతో భూమి లోపలి పొరలు కలుషితమై జనారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తాగే నీటిలో ఉండాల్సిన కనీస నాణ్యత కూడా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. క్షేత్రస్థాయిలో భూగర్భ జలాలపైనే ఆధారపడే గ్రామాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పారిశ్రామికీకరణ ప్రభావంతో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నైట్రేట్ స్థాయిలు పెరిగిపోయాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో బాలానగర్, కుత్బుల్లాపూర్, ఐడీఏ బొల్లారం వంటి పారిశ్రామిక వాడలతో పాటు సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇక్కడ నైట్రేట్ స్థాయిలు 45 mgl కంటే అధికంగా నమోదయ్యాయి. కేవలం పట్టణాలే కాకుండా నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల వంటి గ్రామీణ జిల్లాల్లోనూ అధిక నైట్రేట్ నిల్వలు కనిపించాయి. నైట్రేట్ మోతాదు పెరిగిన నీటిని వాడితే పసిపిల్లల్లో రక్తంలో ఆక్సిజన్ సరఫరా తగ్గి బ్లూ బేబీ సిండ్రోమ్ వంటి ప్రాణాంతక సమస్యలు వస్తున్నాయి. పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధి చేయకుండా భూమిలోకి వదలడంతో సమస్యలు వస్తున్నాయి. మురుగునీటి నిర్వహణ లోపంతో భూగర్భ జలాలు మురుగుమయంగా మారుతున్నాయి. గర్భిణులకు కూడా ఈ నీరు ప్రాణాంతకమని, కడుపులో పిండం ఎదుగుదలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశోధనల్లో తేలింది. ఫ్లోరైడ్ రక్కసి వరంగల్, నల్గొండ జిల్లాలను ఇంకా వదలడం లేదని నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ స్థాయి 1.5 mgl అనుమతించదగిన పరిమితిని మించిపోయింది. ఇది భౌగోళిక పొరల్లోని మార్పుల వల్ల జరుగుతోందని అధికారులు గుర్తించారు. అధిక ఫ్లోరైడ్ నీరు తాగితే డెంటల్ ఫ్లోరోసిస్ వల్ల పళ్ళు పచ్చబడమే కాకుండా ఎముకలు ఫ్లోరోసిస్తో కీళ్ల నొప్పులు, కాళ్లు వంకరపోవడం వంటి శాశ్వత అంగవైకల్యం వస్తుంది. ముఖ్యంగా గర్భిణులు, చిన్నపిల్లలపై ఈ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుంది. నల్గొండలో గత కొన్ని దశాబ్దాలుగా ఉన్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకలేదు. ఇప్పుడు కొత్తగా వరంగల్ జిల్లాలోనూ ప్రమాద స్థాయిని దాటడం ఆందోళనకరంగా మారింది. జోగులాంబ గద్వాల జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఇక్కడి కమాండ్ ఏరియాలోని అనేక ప్రాంతాల్లో నీటిలోని మొత్తం కరిగిన ఘన పదార్థాల మోతాదు ఏకంగా 2000 mgl గరిష్ట పరిమితిని దాటేసింది. సాధారణంగా నీటిలో ఖనిజాలు తక్కువగా ఉండాలి, కానీ ఇక్కడ అది విషంగా మారింది. ఇలాంటి నీటిని తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు రావడం, కిడ్నీల పనితీరు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం పొంచి ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చర్మ వ్యాధులు, జుట్టు రాలడం వంటి సమస్యలతో పాటు శరీరంలో జీవక్రియలు దెబ్బతింటాయి. జిల్లాలో భూగర్భ జలాల్లో పెరిగిన ఈ ఖనిజాల లవణాల తీవ్రత వ్యవసాయానికి కూడా పనికిరాని విధంగా మారుతోంది. కేవలం గద్వాలలోనే కాకుండా పొరుగు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలకు కూడా ఈ ముప్పు విస్తరించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నీటి నాణ్యతను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం గత 5 ఏళ్లలో భారీగానే నిధులు మంజూరు చేసింది. నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు కింద 2020-21లో 6,47,000 నుంచి ప్రారంభమై 2024-25 నాటికి 1,31,00,000 వరకు ఖర్చు పెంచారు. మొత్తం 3,65,00,000 ఖర్చు చేసి 3 ప్రధాన కేంద్రాల్లో అధునాతన ల్యాబ్లను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం ల్యాబ్లలో 22 రకాల అత్యాధునిక పరికరాలతో సూక్ష్మ కాలుష్యాలను గుర్తిస్తున్నారు. కలుషిత జలాల్లో ప్రత్యామ్నాయ సురక్షిత నీటి సరఫరాను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, ఆ నీటిని తాగేలా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.